ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చిన్న కొత్తపల్లె, కొండమాచుపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చేనేతను అన్ని రకాలుగా చేయూతనివ్వటమే కాకుండా ఇప్పుడు జీఎస్టీ రద్దు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ నేతన్న భరోసాని నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. నేతన్న భరోసా కింద కూడా 25,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు. ఇలాగా అన్ని రకాలుగా కూడా చేనేతల్ని ఆదుకుంటున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. చేనేతలంటే చాలా హీనమైన చూపు వైసీపీకి ఉంది. గుంటల్లో కూర్చొని నేర్చుకుంటారు, మీకేంటి, ఇలాగా మా వృత్తిని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు వైసీపీ నాయకులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మళ్ళీ ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో ముద్దు కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. వాళ్ళని అఖండ మెజారిటీతో చేనేత కుటుంబాలన్నీ గెలిపించి తీరతాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.